బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటోటేసారు. ఉద్యోగులు ఎందుకు ఓటేసారు? మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు కాబట్టి ఉద్యోగులు అదే పరిస్థితి. కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే, అందరి మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు. అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరికి ఓటేయాలి? ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మన గెలుపును ఎవ్వరు ఆపరన్నా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి. డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమరే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే, బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది? ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టలే మనం. వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ అదే మేము బీసీలకు ఇది చేస్తాం, మేము బీసీలకు ఇది చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీలు గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీలు గుర్తురారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మన మీద రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు. హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీసీల గురించి మాట్లాడిరా? మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండే? అనవడన్నా మనం పట్టుండా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోద్దన్న. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ. గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు. ఇవాళ నిర్భయంగా, ఇలా నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసిరు వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్గా చెప్పిన, మీరు 42% తురుకోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం. మాది బీసీల పార్టీ, బీసీలకు సాయం చేసే పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా సాయం చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీలలో పేదలకు సాయం చేసే పార్టీ. మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాకు సవాల్ లేదు. దాన్ని ఎట్టి బస్సు తిరస్కరిస్తాము. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు 1 సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఒకరు గుర్తుంచుకోరన్నా, ఇలా 10% ముస్లిం బీసీలు కలిపితే ఇవాళ మీద మున్సిపాలిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు సర్పంచ్ గెలవరు. మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో 500 మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లను ఒక్కది పడతాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా
అది మరి బీసీ అవుతుంది. నేను పోటీ చేస్తా, బీసీ కాబట్టి నేను పోటీ చేస్తా. నాకు వ్యతిరేకంగా ఒక ముస్లిం వస్తాడు. మా వాడలో 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి, 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఎక్కడ వచ్చి బీసీ మా వార్డులో పోటీ చేస్తాడు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా? బీసీల పరిస్థితి ఎవరు రాజ్యం అవుతుంది? ఎవరు రాజ్యం అవుతుంది? ఎవరు రాజ్యం అవుతుంది? ఎవరు రాజ్యం అవుతుంది? మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా? బీసీ సమాజం ఆలోచించాలి. ఇలా బీసీల కోసం కొట్లాడేది మనం. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో, మాదిగలకు అన్యాయం జరగకుండా, వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది కేసీఆర్ మెడల్ వంచింది మనమే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే. అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండంటే ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడేది కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసింది వాళ్ళ. కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరికి కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్న. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, వాళ్ళకి టీచర్ అభ్యర్థి లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థి లేరు. తిరిగిరు, బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఎట్లా చేస్తాం మనం? కాబట్టి ఇలా దమ్ము, పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కలివారు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం. ఇక అటు ఇటుగా ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు. పాపం జీవన్ సాబ్ని పోటీ ఏమంటే జీవన్ సాబ్ జీవనాన్ని నమ్ముకునే పోటీ చేస్తున్న కొంప మునుతుందని చెప్పి ఆయన పోటీ అయినాడు. జీవన్ సాబ్ చేయన్నాడు పోటీ అంటే ఎవరు లేరు అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడుతూ ఉన్నారు. ఇక గట్టి ఉన్నాడా? ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు, ఓటర్ల వంచుడు కాదు, వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడ. ఎంత ఇస్తారు? 7,000 రూపాయలు ఇస్తున్నాడు. 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ చేసిన వాళ్ళు. 7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఇక పంచేది అంటున్నాడు. నేను మా అంజనకు చెప్పిన, నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నువ్వు ఆరాంసే ఉండు. మా కార్యకర్తలకు కరీంనగర్లకు కట్టిన మా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పొట్టుపోటు పైసలు వంచారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు, 10,000 కాదు, 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా రాలేదా? పక్కా కదా? ఇలా 7,000, 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది, కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కుట్లాడింది ఇంతకుముందు చెప్పినా, కుట్లాడింది మనం. ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు